నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలను తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన పదవులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగడం వలన మంచి ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలని అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అధిక లాభాలనేవి ఆర్జించే అవకాశం అయితే దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఉంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఎవరైతే అంచనాలను పెట్టుకొని పని చేస్తున్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.